లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. అంటే ప్రతి ఒక్క ఫీమేల్ లైఫ్లో నాన్న పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాన్న అనగానే ఫస్ట్ కొడుకు కన్నా కూతురు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో. బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా తన ఫోన్లో తన స్టేటస్లో పెట్టుకునేది మై ఫస్ట్ హీరో ఈజ్ మై డాడ్ అనే కొటేషన్ ఖచ్చితంగా ఉంటుంది. లేదు అంటే డాడీ ప్రిన్సెస్ అని ఉంటుంది. సో నాన్న అనే వర్డ్ మాత్రం ఖచ్చితంగా, ఆ పదం మాత్రం హ్యాపీనెస్తో పాటు ఒక ఎమోషన్ కూడా. సో మరి ఈరోజు తన లైఫ్లో నాన్న క్యారెక్టర్ ఎంతవరకు ఉంది, నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది, నాన్న కేరింగ్ ఎంతవరకు ఉంది, నాన్న రెస్పాన్సిబిలిటీస్ అసలు మనం చెప్పనక్కర్లేదు, దానికి లెక్కలు వేయాల్సిన పని కూడా లేదు. బట్ ఇలాంటివన్నీ కలిపితే ఒక చిన్న పాప యోధా నుంచి ఈరోజు ఇంత యోధా వరకు మనం చూసేసాం. సో ఈరోజు యోధా అండ్ యోధా ఫాదర్ చందు గారు నాతో పాటు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ చందు గారు. హలో అండి, ఎలా నమస్తే. ఉన్నారు? నమస్తే. చాలా చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. సో హాయ్ యోధా. హలో. ఇంత చిన్న పాప అప్పటి నుంచి ఈ రోజు ఇంత పాప వరకు చూసేసాను యోధా. అవును. అలా So- చెప్పకూడదు మీరు. అంటే మీ మీరు ఏజ్ ఎక్కువ అనుకో- ఎక్కువ తెలిసిపోయింది. అనుకుంటారు. అలా అనుకున్నా పర్వాలేదు, కానీ పర్వాలేదా? అయితే ఓకే. కానీ చాలా తొందరగా, అంటే మేము వినాయక చవితి ఎపిసోడ్స్ 2-3 years బ్యాక్ చేసేటప్పుడు యోధాకి ఇప్పుడు యోధాలో అమ్మ బాబోయ్, అంటే ఇదే కాదు, నాకు చాలా చెప్పేయాలనిపించేస్తుంది. అంటే ఆ మహానటి లాగా తన ఎక్స్ప్రెషన్స్ కానీ, థ్యాంక్ యూ. తర్వాత ఇంట్లో నాన్నతో పాటు చేసే డాన్స్ స్టెప్స్ కానీ, ఆహాహా, నిజంగా అంటే మీ ఇద్దరి బాండింగ్ వేరే లెవెల్. థ్యాంక్ యూ. Thank you. అసలు నిజంగా చాలా 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 బాగుంది. అసలు ఫస్ట్ చందు గారు మీతో మాట్లాడే ముందు యోధాతో మాట్లాడేస్తాం. Definitely, yeah. సో యోధా, Hmm. అంటే చిన్నప్పుడే చాలా ఎర్లీగా ఏజ్లో ఉండేటప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసావు అవును. కదా. సో ఇండస్ట్రీ లైఫ్ని, అంటే కెరియర్ని బేస్ చేసుకొని, ఇటు ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని అన్నీ చేస్తూ చాక్లెట్స్ నాన్నతోని కొనిపించుకొని స్టేజ్ ముందు అంతా ఓకే. ఆ చాక్లెట్స్ మాత్రం కొనిపించుకోను కొనిపించుకో. అసలు. ఓన్లీ టాయ్సేనా? ఆ టాయ్స్ అంటే నాకు ఇష్టమైన డ్రాయింగ్ కి సంబంధించినవి అవే, కానీ చాక్లెట్స్ మాత్రం అసలు తినను. అంటే ఇప్పుడు కాదు నాన్న, ఆహా, చిన్నప్పటి నుంచి తిన్నాను నేను చాక్లెట్స్. ఓ చిన్నప్పటి నుంచి తినవా? అంటే చాక్లెట్స్ బదులు ఇంట్లోనే ఫుడ్ ఐటమ్స్ అన్ని తింటా. చాక్లెట్స్ వదిలి ఆ, ఇంట్లోనే ఫుడ్ ఐటమ్స్ అన్ని అంతే. కూడా. మొత్తం ఇంట్లోనే ఫుడ్. ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు 9th ప్రెసెంట్. 9th standard కి వచ్చేసావు. సో 9th, కానీ హెయిర్ మాత్రం అప్పుడే ఇప్పుడు ఎక్కడ తగ్గలేదు. లేదు, ఇంకా కొంచెం గ్రో అవుతూనే ఉంది కదా. ఇంకా గ్రో అవుతూనే ఉంది Hmm. కదా హెయిర్. సూపర్. సో మరి జబర్దస్త్ నుంచి మరి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మరి హోమ్ టౌన్కి వెళ్ళి చిన్న గ్యాప్ ఇచ్చావు కదా. అవును. అంటే మరి ఆ స్క్రీన్ స్పేస్ని కానీ, లేకపోతే ఆ జనాల్ని, ఆ సెలబ్రిటీ, దీన్ని అంతా మిస్ అవుతున్నావా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇన్స్టా ద్వారా కొంచెం నేనున్నాను, అప్డేట్ లోనే ఉన్నాను యాక్టివ్ గా. సో వాళ్ళు నన్ను అలా చూస్తున్నారు. ఇప్పుడు స్టడీ బేస్డ్ గా మేము షిఫ్ట్ అవటం వల్ల కొంచెం దానికి దీనికి అయితే కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ పర్లే, అప్పుడప్పుడు వస్తూ వాళ్ళకి కనపడుతూ వాళ్ళని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. సో చిన్నప్పటి నుండి ఫస్ట్ ఎవరి టీంలో చేసేదాన్ని? ఈ రాకేష్ గారి రాకేష్ team లో. అనేది రాకేష్ అన్న టీంలోనే. ఇప్పుడు రాకేష్ గారు ఆ పిల్లల ప్లేస్ లో, మీ ముగ్గురు ప్లేస్ లో ఇంకెవరిని పాపం రీప్లేస్ చేయలేకపోతున్నారు. చేసినా పర్మనెంట్ గా ఎవరు ఉండట్లేదు కదా. ఎన్ని ఇయర్స్ జబర్దస్త్ జర్నీ ఇది? 6-7 years. 6-7 years 7 అయినట్టు. years. ఆల్మోస్ట్ Almost. జబర్దస్త్ కి 8. దానికి 1 year తేడా. వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 year ఆ టైంలోనే వచ్చేసింది. అంటే 9 years, దాదాపు 8-9 years అవుతుంది. 8-9 years నుంచి జబర్దస్త్ జర్నీ కదా. అవును. అంటే అప్పట్లో రోజా గారు అండ్ నాగబాబు Hmm. గారు ఉన్నప్పటి నుండి Hmm. చేస్తున్నారు. అవును. ఇప్పుడు జడ్జెస్ కూడా చేంజ్ అయిపోయారు, చేంజ్ అవుతూనే ఉన్నారు కదా. అవును. సో మరి రాకేష్ గారు టచ్ లోనే ఉన్నారా? మాట్లాడుతుంటావా రాకేష్ అన్నతో? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, బట్ ఇప్పుడు కుదరట్లేదు బేసిక్ గా. ఎందుకంటే మొత్తం డాడీయే చూసుకుంటున్నారు, నాకు అస్సలు టైం ఉండట్లేదు అనమాట. ఫుల్ స్టడీ అదే సరిపోతుంది నాకు. అంతే. అంతే. ఓకే. సో చిన్నప్పుడు వీడియోస్ చూసుకుంటున్నావా యువత? చూసుకున్నప్పుడు నేనే నవ్వుతాను ఫస్ట్. అవునా? క్యూట్ గా మాట్లాడేదాన్ని, అప్పుడు తొర్రి పళ్ళు వేసుకొని ఇంటర్వ్యూస్ చూసుకునేదాన్ని అప్పుడప్పుడు. ఆ, అప్పుడు జాలీగా మాట్లాడుతూ పంచులేస్తూ మాట్లాడటం, ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు వస్తూ ఉంటే బాగా నవ్వొచ్చేది. నవ్వొస్తుంది. సో స్కూల్లో టీచర్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు ఖమ్మంలో?
ఫస్ట్ వాళ్ళకి నేను ఖమ్మం షిఫ్ట్ అయ్యి ఖమ్మం స్కూల్లో జాయిన్ అవుతా అనే విషయం ఎవరికి తెలీదు. నేను ఫస్ట్ అక్కడికి వచ్చానంటే అందరూ షాక్ అయ్యారు. అంటే నేను ఎందుకు వచ్చేసాను ఏంటి అని మొత్తం ఫస్ట్ క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. తర్వాత ఇంకా మాట్లాడటము మొదలు పెట్టడము అలా స్టార్ట్ చేశారు అనమాట. సో అప్పటి వరకు సెలబ్రిటీలా చూసేవాళ్ళ స్కూల్లో? ఇప్పుడు అంతే చూస్తున్నారు. కొంచెం కొత్తగా ఉంది వాళ్ళకి, నాకు ఇంకా అలవాటు అవ్వాలి. అవునా? అంటే ఎలా చూస్తున్నారు, ఎలా ట్రీట్ చేస్తున్నారు స్కూల్? అంటే ఒక సెలబ్రిటీ లాగే చూస్తున్నారు. సో పర్లేదు, వద్దు నార్మల్ స్టూడెంట్ లాగే రాగయోగిత లానే చూడండి అని అంటే ఓకే అని ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు. రాగయోగిత అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు అయితే యోధా అంటే సెలబ్రిటీ వద్దు అలా అయిపోయింది. సెలబ్రిటీ అంటే వామ్మో తను నాతో మాట్లాడుతుందా లేదా అని కొంచెం ఆ భయము నర్వస్ అంతా ఉందన్నమాట వాళ్ళకి. తర్వాత నేనే క్లోజ్ అయ్యాను, మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఓకే పర్లేదు, ఇప్పుడంతా ఫైన్. ఇంకొంచెం అలవాటు ఇంకొంచెం అలవాటు అయితే మాక్సిమం అయిపోతాయి 1-2 months లో ఇంకా బాగా అలవాటు అవ్వచ్చు. సో చందు గారు, అంటే నిజంగా పాపని ఇంత చిన్నప్పటి నుంచి కేరింగ్ తీసుకొని తనని ఒక మంచి వేలో తన డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఎంత కేరింగ్ తీసుకొని డే అండ్ నైట్ షూట్స్, ప్యాంపరింగ్ చేయడం, ఫుడ్ ఫీడింగ్, సో ఇదంతా మేము కళ్ళతో మేము చూస్తున్నాం. అప్పటి టైంలో ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మీ ప్యాంపరింగ్ చూసేవాళ్ళము, వాళ్ళని మేనేజ్ చేయడం చూసేవాళ్ళము. అంటే సో ఆ బ్యాక్ ఒక 9 years బ్యాక్ కి మీ జర్నీకి వెళ్తే బిఫోర్ 9 years బ్యాక్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ డేస్ మీకు ఏమనిపిస్తుంది చందు గారు? చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. అంటే చాలా మందికి ఒక అంటే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు, కానీ నేమ్స్ తో గుర్తుండే చైల్డ్ ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. సో ఇన్ని రోజులు నేను ఈ పడ్డ కష్టానికి మా పాప యోధా అంటే టక్కన గుర్తొచ్చేస్తుంది. ఎవరు అంటే యోధా అనేస్తారు, యోధా వాళ్ళ ఫాదర్ అంటారు. ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఆ విషయంలో కష్టాలు అవన్నీ వస్తూనే ఉంటాయి, కామన్, మన ఇష్టపడ్డ ఫీల్డ్ కాబట్టి. ప్రెసెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాం అన్ని. కానీ పిల్లల కోసం పాప ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కదా అవును ఆ టైంలో. అవునండి. కానీ ఆ టైంలో పేమెంట్స్ కానీ, రెంట్స్ కానీ, వీళ్ళ ఎడ్యుకేషన్ కానీ, మళ్ళీ కాస్ట్యూమ్స్ కానీ, ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు చందు గారు? వచ్చిన కొత్తల్లో నేను షాప్ లో వర్క్ చేశాను. అంటే ఫ్యాన్సీ షాప్ లాంటి వర్క్స్ ఉంటాయి కదా, అక్కడ నేను మా మిస్సెస్ వెళ్ళేవాళ్ళని, వీళ్ళ మధుమామ, అంటే ముగ్గురం కష్టపడే వాళ్ళం. ఏదైనా షాప్ వర్క్లకి వెళ్ళే వాళ్ళం, షూటింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్లే వాళ్ళం. ఆ వచ్చిన కొత్తలో చాలా మాటలు, స్ట్రగుల్స్ అవైతే బాగా పడ్డాం. అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్తుంటే ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్ కదా. అది పాపను ఎత్తుకొని ఊరిని వదిలిపెట్టిపోవడం అవసరమా? రెంట్ చిన్న గదులు మా ఈ 2. ఇప్పుడున్న ఇల్లుకి అప్పుడున్న ఇల్లుని చూస్తే మీరు అసలు నమ్మలేరు ఎలా ఉన్నారు అని. చిన్నవి 2 గదులు ఉండేవి. ఆ 2 గదుల్లోనే ఫ్యామిలీ అంతా అడ్జస్ట్ అయ్యి ఉంటూ, తప్పదు మరి తనకి అవకాశం వచ్చింది, మనెవరికి రాలేదు, తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం పోగొట్టాలి? డెఫినెట్గా తనకి అది ఉంది, ఆ చామ్ ఉంది, తను చేస్తాన ఇంట్రెస్ట్ ఉంది అని. కష్టమో నష్టమో అని మా మిస్సెస్ చాలా సపోర్ట్. తను లేకపోతే అసలు మేము ముందుకెళ్ళే వాళ్ళం కాదు. తను సపోర్ట్ చేయటం, మా మధుగాడు, మా ఫ్రెండ్ మధు, మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అయ్యి చలో వెళ్దాం, చూసుకుందాం, కష్టమో నష్టమో అనుకున్నాం, అంతే. ఇంకా అలా మొదలైంది. ఒక చిన్న సోషల్ మీడియాలో వీడియో పెట్టడం, అవి హిట్ అవ్వటం, దాని తర్వాత రాకేష్ గారు అది చూసి పిలవటం, ఇంకా నాన్ స్టాప్ సినిమా. సోషల్ మీడియాని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు అందరూ, మనం ఎప్పుడో యూజ్ చేసాం. నేను ఎప్పుడో యూజ్ చేశాను. నేను యాక్చువల్గా ఒక చిన్న వీడియో పెట్టడం, ఆ వీడియో అత్తాకోడలుగా సక్సెస్ అవ్వడం, దాని తర్వాత మీ అందరికి తెలుసు. అవును, అత్తాకోడళ్ళ కాన్సెప్ట్ అసలు నిజంగా అది కూడా ఎంత బాగా చేసేవాళ్ళు కదా. దీవెన అండ్ తిను, అత్తాకోడల్లో రమ్య. కానీ ఆ సారీ గెటప్స్ ఇవన్నీ కూడా ఎవరు రెడీ చేసేవాళ్ళు రా? నేను డాడీ ఇంకా రమేష్ గారేమో కాస్ట్యూమ్స్ కుట్టేవారు, నేనేమో వీళ్ళని రెడీ చేయటము అంతా. నాకంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చేదంటే, చిన్నప్పుడు నేను నా 9th class నుంచే స్కూల్లో వర్క్ చేయడం మొదలుపెట్టాను. కల్చరల్గా పిల్లలకి డాన్స్ నేర్పడం, యాక్టివిటీస్ నేర్పడం, డ్రామాస్ నేర్పడం, మేకప్ వేయటం, ఇవన్నీ కూడా నాకు పిల్లలు అంటే పిచ్చి ఇష్టం బాగా. ఇంకా అందుకనే నాకు వీళ్ళకి ఈజీ అయిపోయింది అనమాట. ఓకే. సో అలా ఫైనల్గా అలాగా మొదలైన ఈ జబర్దస్త్ జర్నీ స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది కదా. సో జబర్దస్త్ లో ఇంకెవరు బాగా, అంటే ఇప్పటికీ కూడా హలో అన్న, ప్రాబ్లం అన్న, ముందు మీకు చెయ్యూతనిచ్చే పర్సన్స్ ఎవరు బాగా? రోజా గారు. ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ గా ఏదైనా మమ్మల్ని బాగా చూసు, అందరూ మంచి మాట్లాడతారు. ఎక్కువ మేము క్లోజ్ గా మాట్లాడేది, ఎక్కువ ఫోన్ చేస్తే ఇప్పుడు కూడా ఏదైనా చిన్న అవసరం ఉన్నా ఫోన్ చేసినా, అవసరం లేకపోయినా విష్ చేయడం కోసం కూడా తను ఆ స్థాయిలో ఉండి విష్ వీడియో కూడా పంపిస్తారు, బర్త్డే గుర్తుపెట్టుకొని సెల్ఫీ. హ్యాపీ బర్త్డే యోధా, హ్యాపీ బర్త్డే దీవెన, చందు గారు హ్యాపీ బర్త్డే యోధా, ఇవన్నీ కూడా నాకు పంపిస్తూ ఉంటారు కదా. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో
మన అలాగే జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మా యోధానైతే ఇంకా వాళ్ళ ఆ మల్లెమాలలో ఉన్న వాళ్ళందరూ కూడా యోధాని వాళ్ళ పాపలా చూస్తారు. అండ్ నీకు పర్సనల్ గా ఫేవరెట్ ఎవర్రా నీ టీం కాకుండా? గెటప్ శ్రీను అన్నయ్య, రామ్ ప్రసాద్ అన్నయ్య, సుధీర్ అన్నయ్య, ముగ్గురు. వీళ్ళు ముగ్గురు. సో స్కిట్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటావా వీళ్ళ ముగ్గురువి? చూసేదాన్ని, ఇంతకు ముందు అన్ని చూసేదాన్ని. సో ఇప్పుడు కొంచెం కుదరట్లే, బట్ వాళ్ళు ముగ్గురు అంటే చాలా ఇష్టం. వాళ్ళు మాట్లాడే విధానం, గెటప్ శ్రీను అన్నయ్య అయితే స్కిట్స్ చేసి అలసిపోయి ఉంటాం కదా, వచ్చి మమ్మల్ని గేమ్స్ ఆడిపోయడము, బాగా మాతో కలిసి అల్లరి చేయడము, సో అవంతా ఉండే కాబట్టి బాగా ఇష్టం వాళ్ళ ముగ్గురు. సో ఈ 6 months అలవాటు పడ్డానికి ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ లో ఇక్కడ ఉండడం, ఇక్కడ రెగ్యులర్ గా వెళ్ళడం, ఎక్కువగా డాన్సెస్ వీడియోస్ నాన్నతో కలిపి చేయడము, ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఆ మేకప్, ఇదంతా ఒక అలవాటు ప్రపంచం అయిపోయింది కదా. ఆఫ్ కోర్స్ 8-9 years నుంచి అదే చేసావు. సడన్ గా నువ్వు ఊరు వెళ్ళేటప్పటికి అదంతా ఒక కొత్త ప్రపంచంగా అనిపిస్తుంది. ఫస్ట్ అంతే అనిపించింది, కొంచెం కొత్తగా. ఫస్ట్ ఖమ్మం వెళ్ళిన తర్వాత ఇంకొచ్చేద్దాం డాడీ అనిపించింది హైదరాబాద్ కి. మళ్ళీ వద్దు, లేదు వచ్చాం కదా అలవాటు అవుతుంది అనుకున్నాను. బట్ ఓకే, ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. అక్కడ ఇక్కడ 2 బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం కదా, సో ఏం పర్లేదు. ఇంకేం పర్వాలేదు పర్లేదు, మిస్ అవ్వట్లేదు కదా నేను బేసిక్ గా. ఎందుకంటే వీడియోస్ చేయాలన్నా రెడీ అవుతాను, అక్కడ రెడీ అవ్వచ్చు. ఇప్పుడు షూటింగ్ కావాలంటే మళ్ళీ వస్తున్నాం కాబట్టి, సో ఏం మిస్ అవ్వట్లేదు. సో నాన్న ఉంటే చాలు నీకు కదా, ఏం మిస్ అవ్వా. ఏం మిస్ అవ్వ. ఒకవేళ ఇన్ కేస్ నాన్న ఒక 1 month నీకు కనిపించకుండా ఉంచితే? మీరు ఉంచలేరు, నేను వస్తా. డాడీ వస్తారు నా దగ్గరికి. అంత కాన్ఫిడెంట్ ఏంటి? పక్కా వస్తారు డాడీ. డాడీ కూడా ఉండలేరు మమ్మల్ని వదిలిపెట్టి. అవునా? ఏం సార్ రేపు పొద్దున్న పెళ్లి చేసి పంపించేస్తే ఎలా సార్? నేను వెళ్ళను. అందరూ అలా అంటారండి, ఏ స్టేజ్కి ఏది జరగాలో అది జరిగిపోతుంటది. అదే అందం కూడా, అదే జరగాలి, అది అందం కూడా. లైఫ్ లో అన్ని చూడాలి. నా 2 పిల్లలు, మా చిన్న పాప ఎక్కువ కనపడదు కాబట్టి తెలియదు నాకు, తనంటే ఇంకా బాగా ఇష్టం, బాగా అల్లరి. ఈమె టీవీలో కనిపిస్తుంది కాబట్టి ఈమెతో ఎక్కువగా ఉంటాను అనుకుంటారు, కానీ నేను ఇద్దరితో ఈక్వల్గా ఉంటాను. బేసిక్గా ఆడపిల్లలతో కాదు, ఏ పిల్లలతో అయినా తల్లిదండ్రులు ఉండే విధానం కరెక్ట్గా ఉండాలి. ఏదో బయటికి పిల్లలతో ఫ్రెండ్లీనెస్ ఉండాలి అని చెప్తారు, కానీ ఫ్రెండ్లీనెస్ ఉండడం చాలా ఇంపాసిబుల్. అలా ఉండగలిగితే ఇక ఇలాంటి మాటలు వస్తాయి. పేరెంట్స్కి చెప్పుకోగలగాలి, పిల్లలు ఏదైనా చెప్పుకోగలగాలి. ఈవెన్ రేపు ఏ విషయాలైనా సరే డాడీతో కానీ మమ్మీతో కానీ చెప్పుకోగలిగిన రోజే మనం పర్ఫెక్ట్గా ఒక తల్లిదండ్రులు అయినట్టు గుర్తు. సో నాకు యోధా విషయంలో అయితే అదే ఉంటుంది అన్నమాట. మేము చాలా క్లోజ్గా ఉంటాం, మంచిగా చెడు. స్కూల్లో జరిగినవన్నీ నైట్ నా చెవులో జోరీగలాగా మోగి అబ్బా చాలు యోధా ఇంకా పడుకో అన్నప్పుడు పడుకుంటుంది. అవన్నీ చెప్పాల్సిందే, నేను వినకపోతే వాళ్ళ మమ్మీకి చెప్పాల్సిందే. అంటే మా లక్ అండి. అంటే యోధా బిహేవియర్ ఇట్స్ వెరీ డిఫరెంట్ టు అదర్ చైల్డ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను చాలా మంది చైల్డ్ చూసాను కదా, మీకు కూడా అనిపించే ఉండొచ్చు. ఫస్ట్ నుంచి రాకేష్ గారు కానీ మా జబర్దస్త్ సెట్లో అందరూ అనేవాళ్ళు యోధా ఇట్స్ డిఫరెంట్ అనేవాళ్ళు. అది గాడ్ గిఫ్టెడ్ అంతే. ఇంకా సో మీకేమనిపిస్తుంది అంటే మీ చైల్డ్ లో మీకు డిఫరెన్సెస్ మీరు ఎలాగా అబ్జర్వ్ చేశారు? అంటే కేరింగ్ ఫస్ట్ నుంచి ఉండేది యోధా. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, నాకు గోవిందరాంధ్రవాడి షూటింగ్కి వెళ్ళాం. గోవిందరాంధ్రవాడి షూటింగ్లో ఫ్లైఓవర్ మీద సీన్ చేస్తుంటుంది. ఆ బ్రిడ్జి ఇలా ఊపుతూ ఉంటారు, పైన ఆల్రెడీ డూప్ చేశారు దానికి బొమ్మ, కైనా సరే ఈవెన ఎక్కించారు. మంచి ఇలా తాడెక్కితే పైకి ఎక్కుతుంది, పైన కూర్చుంటుంది. వాళ్ళు ఊపితే ఏడవమన్నప్పుడు, కృష్ణవంశీ గారు ఏడవన్నప్పుడు ఏడుస్తుంది. నాకు ఉండే దడదడ కొట్టుకుంటుంది. కింద ఎంత గడ్డీలు ఈ పరుపులు పెట్టినా అక్కడి నుంచి పడుతుందేమని భయం కదా నాకు. పెద్దవాళ్ళు, నేనేమో ఏమని చెప్తాను. నేను స్టార్టింగ్ టైంలో చిరంజీవి గారు అంతా కూడా ఆ టైంలోనే వచ్చారు, అక్కడ అంతున్నారు. నాకు భయం వేస్తుంది. అప్పుడు యోధా పైనుంచి ఇలా అని ఫ్రూటీలు తాగి కిందేసి, మీరు కూడా ఇంకోటి తాగండి, మీకు ఫ్రూటీ వేసి నా బకెట్లో వేసి నాకు పంపించేది. అలాంటి చాలా మెమరీస్. ఫుడ్ దగ్గర కూడా మీరు రాకేష్ గారు కూడా అడగండి, అప్పుడు వచ్చినప్పుడు చెప్తారు, ఫుడ్ ఎక్కడున్నా మీరు ఇట్లా సైగ చేస్తుంటుంది, మీరు తిన్నారా, ఇలాంటివన్నీ కూడా బాగా కేర్. నాకంటే ఎక్కువ నన్ను కేర్ చేసేది ఈ మొక్కతే, అంత బాగా చూసుకుంటుంది. అదే కేరింగ్ ఇప్పుడు ఉంది. బట్ చదువు కూడా బాగా చదువుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం రెసిడెన్స్లో చదువుతుంది. చదువు కూడా అంతే ఇంట్రెస్ట్, డ్రాయింగ్ అంతే ఇంట్రెస్ట్, డాన్స్ ఇంట్రెస్ట్ బాగా. ఏ పనైనా చేస్తే ఇంట్రెస్ట్గా చేస్తుంది. అది ఎప్పటికీ మారలేదు ఇప్పటి వరకు, అంతే. అదే హ్యాపీ ఫీల్ అవుతాను. ఎప్పుడైనా యోధాని మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా? మిస్ అయిన ఫీలింగ్ అంటే ఒక్కొక్కసారి అవుట్డోర్ ఒకసారి వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా టక్కన గుర్తు వచ్చినప్పుడు, అంటే మా అక్క గుర్తు వచ్చినప్పుడు, ఎప్పుడైనా మా అక్క గుర్తు వచ్చినప్పుడు చిన్నప్పుడు కలిసి పెరిగాం. తర్వాత మా అక్క లేదు, వేరే దగ్గర ఉండిపోద్ది. నాకు ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటా. తర్వాత ఇప్పుడు మా ఖమ్మంలో ఇల్లు కట్టుకోవడానికి కారణం అదే. నేను
ఇద్దరు అమ్మాయిలు ఎలాగైనా మన దగ్గర ఉండరు, మన ఊర్లో మనం ఉండాలి ఫ్యూచర్లో. సో మనం అంటే ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకుందాం, చెట్లు నాటుకుందాం, ఇది మన లైఫ్ అని చిన్న చిన్నగా అలవాటు చేసుకోవడం కోసం నేను ఒక పక్క ఖమ్మం వెళ్ళాను అనమాట. అంతే. సో ఒక రకంగా ఎప్పటికైనా పిల్లల్ని ఒక ఇంటికి అంతే కదండి, తప్పదు అది ఎట్లయినా తప్పదు. ఒకటింటికని కాదు, వాళ్ళు ఉంటా అంటే ఉండని ఇవ్వడం కాదు, కానీ వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఏ ఏజ్లో ఎంజాయ్మెంట్ ఆ ఏజ్లో వాళ్ళు ఇవ్వాలి పిల్లలకి, అంతే. మన దగ్గరే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. సో యోధ, నువ్వు ఎప్పుడైనా నాన్నని మిస్సింగ్ ఫీలింగ్ అనిపించిన సందర్భం? నేను ఎప్పుడు మిస్ అవ్వను, బట్ ఏమైనా మూవీస్ చూస్తే టక్కని కనెక్ట్ అయిపోయి ఏడుస్తా ఫస్ట్ అయితే. నేను ఎప్పుడు డాడీని మిస్ అవ్వ, నా పక్కనే ఉంటారు ఇంకెందుకు. అంతే అంతే. సో నాన్ననైతే మాత్రం నిజంగా ఒక 1 month అయితే ఎటైనా బిగ్ బాస్ కి పంపిస్తే పక్కా నేను మిస్ అవ్వ. నిన్ను నేను సపోర్ట్ చేస్తా, పక్కా నుంచి సపోర్ట్ చేస్తా. మా డాడీని అస్సలు రానివ్వను బయటికి, ఎలాగైనా గెలిపి ఎలాగైనా నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం పిచ్చి. అవునా? బిగ్ బాస్ బాగా చూస్తది, నన్ను అంటది డాడీ మీరు ఎలాగైనా సరే. లేదు, లాస్ట్ టైం వీళ్ళందరూ తెలుసు కదా, మీరు ఒకసారి చెప్పేసి వాళ్ళతో రికమెండ్ చేసినా మీరు వెళ్ళండి, 1 రోజు 2 రోజుల కన్నా మీరు వెళ్ళేసి రావాలి, బిగ్ బాస్ కి వెళ్ళండి డాడీ అంటది. అట్లా అంటుంటది. యోధని పంపించేద్దాం. నేను వెళ్ళా, సునైనా గారు ఆ ఏజ్ లో వెళ్ళారు కాబట్టి దీప్తి సునైనా ఏజ్ టైంలో మీ యోధ ఏజ్ కి సరిపోతుంది, పంపించేద్దాం. ఆఫ్టర్ 10th standard తర్వాత. లేదు, నేను అసలు. సో యోధ అంటే ఇప్పుడు 10th అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో నాన్న అక్కడికి తీసుకొని వెళ్ళారు, బాగా చదివిస్తున్నారు కదా. సో మరి ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత నీ ఓన్ గా అంటే నువ్వు తీసుకున్న ప్లానింగ్స్ ఏంటి? నీకు ఏం చేయాలి? ఫస్ట్ మెయిన్ 10th అయిపోయిన తర్వాత టైం ఉంటుంది మనకి థింక్ చేసుకోవడానికి. సో అప్పుడు ఆలోచిస్తా. ఫస్ట్ అయితే గోల్ ఏంటి అని అందరు అదే అడుగుతున్నారు. ఫస్ట్ 10th బాగా మంచి మార్క్స్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ రావాలి, దాని తర్వాత ఏదైనా ఫస్ట్ గోల్ అయితే అదే, దాని తర్వాత చూద్దాం. చేస్తూ యాక్టింగ్ లేదు అంటే ఓన్లీ యాక్టింగ్ చూద్దాము. యాక్చువల్లీ నా మైండ్ లో ఒకటి ఉంది, బట్ అది చెప్పాను నేను చేసి చూపిస్తాను. సో అప్పుడు యోధా ఇస్ బ్యాక్ అనుకోవాలి అందరు. చెప్పరా చూద్దాం. ఏదైనా సరే మెయిన్ లీడ్ గా ఒక మంచి యాక్ట్రెస్ గా ఫిలిం చేయాలని మాకైతే కోరికుంది. అంటే చిన్నప్పుడు యోధ అలానే కామెడీగా కాకుండా ఇంత క్యూట్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న యోధ మేము కూడా బిగ్ సిల్వర్ స్క్రీన్ లో ఒక మంచి హీరోయిన్ గా చూడాలి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ అలానే వస్తున్నారు. తునిగా నుంచి ఈ రోజు కావ్య గారు చూడు బలగంలో 6 కొట్టారు. అసలు ఆవిడ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. సో అలా నువ్వు కూడా రావాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్ గా వస్తా. నాన్న రెస్పాన్సిబిలిటీస్ నీ మీద ఎలా ఉంటాయి? నువ్వు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి నాన్న గురించి? ఎప్పుడైనా సరే మా నాన్న హీరో అనిపించే సందర్భాలు ఏంటి? ప్రతి పేరెంట్స్ మెయిన్ గా అయితే లైక్ డాటర్ కి ఎవరితో మాట్లాడద్దు, బాయ్స్ తో మాట్లాడద్దు, ఇలా మాట్లాడద్దు అని చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెడతారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో కూడా చూసాను. బట్ డాడీ ఎలా అంటే బాయ్స్ తో కూడా మాట్లాడాలి, వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా, క్లాస్ బాయ్సే కదా. అంటే క్లాస్ లో బాయ్స్ ని అన్నయ్య అంటే ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ. ఎందుకు? వాళ్ళు ఫ్రెండ్సే, వాళ్ళు మనుషులే, అలానే ఫ్రెండ్ అంటే లైక్ ఫ్రెండ్ లాగే ఉండాలి. ఇద్దరికి క్లారిటీ ఉంటే చాలు. ఈ సపోర్ట్ మాత్రం నాకు ఉంటది. అప్పుడు అనిపిస్తుంది నిజంగానే మా డాడీ గ్రేట్ అని. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఎవరిని ఏ అమ్మాయిని మాట్లాడనివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే లైక్ అంత సపోర్ట్ గా ఎవరు ఉండట్లేదు పేరెంట్స్. ఇప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి నా మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం అనేది ఎప్పటికీ పోనివ్వను. సో అందరికీ క్లారిటీ ఉన్నప్పుడు ఎంత మంచిగా అయినా ఫ్రెండ్షిప్ అనేది బాగుంటుంది. సో ఆ సపోర్ట్ అయితే ఉంది డాడీ నుంచి. ఫ్రీడమ్ అంతా. సో ఇంకా రిమైనింగ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ నీ గురించి నీ గురించి చెల్లి గురించి ఆలోచించుకునే విధానం, హౌస్ ని మేనేజ్ చేసుకునే విధానంలో, తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ లో ఇవన్నీ ఎలా ఉంటాయి నాన్నతో? బాధ్యతలు మొత్తం డాడీవే. అంటే ఎలా అంటే లైక్ డాడీ నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, డెఫినెట్ గా నాకు ఇంపార్టెంట్ ఉంది అని అంటే ఎంత మంచి షూటింగ్స్ అయినా ఏవైనా వదులుకున్నారు చాలా వరకు. సో మంచి వచ్చినా వద్దమ్మా పర్లేదులే, నీకు స్కూల్కి ఇంపార్టెంట్ కదా అని నా కోసం వదిలేవారు. లైక్ ఏమొచ్చినా ఇద్దరం డిస్కస్ చేసుకొని తీసుకునే వాళ్ళం డెసిజన్. సో అదొక్కటి అంత ఫ్రీనెస్ ఉంది డాడీతో నాకు. ఇద్దరం కలిసి డెసిజన్ తీసుకోవడము, లేదా ఇద్దరం ఆలోచించుకొని మొత్తం డాడీ చూసుకోవడము. అంటే నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ డాడీకి వచ్చినవి కూడా లైక్ రిజెక్ట్ చేశారు కొన్ని ప్రాజెక్ట్స్. సో అలా
అంత సపోర్టివ్ గా నా గురించి థింక్ చేస్తూ ప్రతిసారి ఇంట్లో ఎవరైనా ఫాదర్ డెఫినెట్ గా అందరి గురించి థింక్ చేస్తారు కదా. సో డాడీ కూడా చాలా థింక్ చేస్తారు అనమాట మన విషయాలన్నీ నా గురించి మెయిన్. ఓకే. సో ప్రతి అమ్మాయికి కూడా అంటే అమ్మ ఉండి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. సో నీకు నాన్న చెప్పే జాగ్రత్తలు నీకు ఇష్టమైన దాన్నే ఆప్షన్ గా తీసుకో, అంతేగాని ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా అని దేనికి పెడితే దానికి వెళ్ళకు. నీకు ఇష్టమైన పనే చెయ్యి, కాన్సన్ట్రేషన్ తో చెయ్యి. నీకు ఫుల్ఫిల్ గా చేయాలని ఉంటేనే చెయ్యి, లేదు అంటే ఇంట్రెస్ట్ పెట్టకుండా చేయకు ఏ పని. డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉందంటేనే 100% చెయ్యి అని అంటారు. చందు గారు. చిన్నప్పుడు అంటే ఎక్కువగా మీరు షోస్ చేసేటప్పుడు, రియాలిటీ షోస్ లో ఫెస్టివల్ ఈవెంట్స్ చేసేటప్పుడు ఎక్కువగా స్కూల్ కన్నా మనీ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి, లేదు అంటే ఈ పిల్లల్ని పెట్టుకొని సంపాదిస్తున్నారు చిన్న ఏజ్ నుంచి, ఈ మాటలు ఆ ఏజ్ లో బాగా వినే ఉంటుంటారు. అవునవును, ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఓకే. సో అంటే ఎలాంటి మాటలు అనేవాళ్ళు, బయట నుంచి ఎలాంటి మాటలు వచ్చేవి, మీరు అది అంటే ఆ సిచ్యువేషన్ లో మీ ఆలోచన కానీ పిల్లలతో మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్సెస్ ఇది ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎస్, అంటే నేను సాధారణమైన మనిషినే కాబట్టి నేను ఫస్ట్ బాధపడలేదు, పట్టించుకోలేదు, ఇవన్నీ చెప్తే అబద్ధం. నేను అది అలా ఏం లేదు. ఫస్ట్లో నేను ఫీల్ అయ్యాను బాగా, అరే ఏంటిది ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు యోధా ప్రజలకు పరిచయం అయిందంటేనే ఆ టీవీ రంగం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను, నేను సినిమా రంగం అనగానే ఫస్ట్ ఆడపిల్లల్ని అనగానే ఎవరైనా వాళ్ళు ఎలా చెప్తారంటే, సినిమా ఫీల్డ్ చూసుకోమ్మా, సావిత్రి గారిని చూసాం కదా, లైఫ్ ఎలా ఉందో చూసావు కదా, జాగ్రత్త అనేస్తారు. నాకు అప్పుడు ఒకటి అనిపిస్తుంది, సినిమా ఫీల్డ్లో సావిత్రి గారు ఇదైపోయింది తెలుసా జనానికి. ఎంతమంది యాక్టర్స్ సక్సెస్ అవ్వలేదు, ఎంతమంది డబ్బులు సంపాదించుకోలేదు, ఎంతమంది పేర్లు సంపాదించుకోలేదు, ఎంతమంది అవార్డ్స్ సంపాదించుకోలేదు. అంటే సావిత్రి గారి సినిమా మొత్తంలో లాస్ట్ ఘట్టాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరికి చూసావు కదా సినిమా ఫీల్డ్ అంటే ఇదే, ఆ లైఫ్ ఇదే అని అనేస్తారు. సో నాకు అది చూసినప్పుడు వాళ్ళ మీద చాలా అనిపిస్తుంది. అంటే జనం మైండ్ అంతవరకే ఉందా అనిపిస్తుంది. అండ్ కామెంట్స్ పెట్టినప్పుడు అంటారు, కామెంట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు నాకు తెలుసు, నా వైఫ్కి తెలుసు, ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఎంత పే చేస్తారు అనేది వీ నో దట్. అంతే. నేను వచ్చింది ఏంటంటే ఫస్ట్ పాపకు పేరు రావాలి. నేను ఆ పేరు కోసం ఏదైనా చుట్టాలు అంటారు, తెలిసిన వాళ్ళు అంటారు, కొన్ని ప్రోగ్రామ్స్లో వచ్చే మనీ మన చేతికి రావు, అవి వచ్చాయి అనుకుంటారు, పిల్లల మీద బతుకుతాయి అనుకుంటారు, ఏమన్నా అనుకొని నేను నా వైఫ్ ఒకటే డిసైడ్ అయ్యాం, మనకి అవన్నీ ఎస్పెషల్లీ మా మిస్సెస్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నప్పుడు అవన్నీ మనం పట్టించుకుంటూ కూర్చుంటే వాళ్ళు మనకి టైంకి వచ్చి ఫుడ్ పెట్టరు, టైంకి వచ్చి ఇది చేయరు. సో మనం ఈ ఫీల్డ్ నమ్ముకున్నాం. ఇప్పుడు కాదు, రేపు యోధా పెద్ద అయిన తర్వాత ఇంకా చాలా రకాలైన మాటలు వస్తాయి. పాప వాళ్ళతో మాట్లాడిందని, పాప వీళ్ళతో మాట్లాడిందని, ఆమె ఇలా అని అవాలా అని, ఇవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. సో మేము ఫిక్స్ అయిపోయాం. ఫస్ట్ బాధపడ్డాను, తర్వాత లైట్ తీసుకోవడం మొదలు పెట్టాను అనమాట. పెద్ద వాళ్ళకే తప్పట్లేదు, వాళ్ళకే తప్పట్లేదు. ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ బ్లాకే కనిపించదు కదా వాళ్ళకి. సో ఇంకా నేను లీవ్ ఇట్ అనమాట, వదిలేసాను. స్టార్టింగ్ అంటే ఫస్ట్ యోధాది రెమ్యునరేషన్ ఎంత సార్? ఆర్మీ పడిపోయా, అది 2500 అనుకుంటా. అండ్ గోవిందుడు అందరి వాడే 3500 అలా అనుకుంటా. స్టార్టింగ్ ఫస్ట్ డే 1 డే పేమెంట్ యోధాకి షూట్ చేసినందుకు. చిన్నప్పటి నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్ చదివాను, చిన్నప్పటి నుంచి చేశాను, చీరావస్తే డబ్బులు లేవంటారు కదా, అలా ఉండకూడదని అలా ల్యాండ్ కొంటాం, చిన్న పొలాలు కొంటాం. నా పిల్లలకి సెటిల్డ్ లాగా ఉంచాలని చేసుకొని అట్లా ఉంచాను అనమాట. చిన్నప్పుడు యోధాని బయటకు తీసుకెళ్లి సెల్ఫీస్ అనేటప్పుడు కానీ, యోధాని ఒక గెస్ట్ గా పిలిచేటప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేను. గ్రేట్గా అంటే ఇంకేంటి, ఇప్పుడైతే ఇంకా హ్యాపీ ఏంటంటే అందరం బుల్లితెర, పెద్ద తెర నుంచి బుల్లితెర మీద ఎక్కువ ఫోకస్ వచ్చింది. ఫోన్లలో వాటిలలో ప్రతి దగ్గర యోధా వస్తూ ఉంటుంది, అక్కడక్కడ ఫోన్లలో వాటిలలో యోధా అని ఎక్కడ పోయినా ఒక రికగ్నైజింగ్ వస్తుంది, పక్కన వాళ్ళకి యోధా అంటారు, ఫోటో దిగుతారు. యాజ్ ఏ ఫాదర్గా దాన్ని ఇంకా మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను. అంటే ఏదో సాధించిందని కాదు, నా లెవెల్కి అది గొప్ప, నా లెవెల్కి అమ్మ చాలు. నా ఒక్క భుజాన్ని ఎత్తుకొని ఖమ్మం నుంచి బ్యాగ్ వేసుకొని యోధాని షూటింగ్ తీసుకెళ్ళడం, హాస్టల్లో కృష్ణానగర్లో ఉండడం, రెడీ చేయడం, మళ్ళీ పొద్దునే తీసుకెళ్ళడం, మళ్ళీ ప్యాకప్ అయిన వెంటనే మళ్ళీ ఖమ్మం వచ్చేయడం. అలా కొన్ని రోజులు నేను ట్రావెల్ చేసేవాడిని ఖమ్మం టు యోధాని, నైట్ డే అండ్ నైట్. అదంతా చాలామంది తెలియకపోవచ్చు. అలా వేసుకొని తీసుకెళ్ళడం. ఈరోజు యోధాకు ఒక కారు, ఒక ఇల్లు, ఒక పొలము ఇవ్వగలిగాను. తనకు ఒక మంచి పేరు వచ్చింది, మంచి ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను, మంచి స్కూల్లో జాయిన్ చేశాను, హ్యాపీ. కానీ ఇప్పుడు యాక్టింగ్ వైజ్కి వస్తే
ఓ మై గాడ్! ఎంతమంది సెలబ్రిటీస్ కానీ, ఎంతమంది కామన్ పీపుల్ నార్మల్ అంటే రీల్స్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి కామన్‌గా చూసి ఇన్‌స్పైర్ అయ్యి సారీ గెటప్ ఏసి, ఆ మహానటిలాగా ఈ ఎక్స్‌ప్రెషన్స్ ఎంతమంది కింద మహానటి అని పెట్టారు ఆ కమెంట్ ఆ వీడియో కింద. సో, అంటే అది ఎలా ప్రాక్టీస్ చేసావు? ఆ కళ్ళ ఐస్ గాని, ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ ఏడుపు ఎలారా అది? అదే యదా? ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. నాకు షూటింగ్ అంటే పిచ్చి. స్టడీస్ అనేది ఇంకా డైలీ మనం ఫుడ్ ఎలా తింటామో స్టడీస్ కూడా అలాగే నాకు. ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉందంటే షూటింగ్స్ అంటే ప్రాణం. ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాను. డాడీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు, కొంచెం ఇది ఇలా చేయమ్మా అలా చేయమ్మా. డెఫినెట్గా అందరు నాకు చెప్పేవాళ్ళు సజెషన్స్ చెప్పినప్పుడల్లా అవన్నీ తీసుకొని కలెక్ట్ చేసి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకొని చేసేదాన్ని. మంచి పేరు అంటే వాళ్ళ జడ్జెస్ అందరూ మంచిగా నా గురించి పొగుడుతూ ఉంటే అసలు అబ్బా ఆ ఫీల్ వేరు. అంతే. సో, ఇప్పటికీ కూడా నిన్ను టర్నింగ్ పాయింట్ చేసిన స్టేజ్ మీద మల్లెమాల జబర్దస్త్ స్టేజ్ మీద నువ్వు చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. నీ లైఫ్‌కే నీకు టర్నింగ్ ఇచ్చిన డైలాగ్ ఏంటి? ఏ తీసుకోలేదన్నా లచ్చల కట్నం. అది ఎక్కడ పోయినా అడిగేవారు ఆ, అప్పట్లో. ఇద్దరు డాన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారండి? మీరిద్దరు అసలు భలే డాన్స్ చేస్తారు గెటప్స్‌తో, కామెడీతో. ఫ్రంట్ తనుండి బ్యాక్ మీరుండి, మళ్ళీ స్టెప్స్‌తో మీరు ఫ్రంట్ తన బ్యాక్ వెళ్ళి, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి చూడ్డానికి. అంటే నేను బేసిక్గా డాన్స్ చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ వచ్చు కాబట్టి తనకి నేను నేర్పించేవాడిని. తన మూమెంట్స్ అన్ని కూడా నాకు మైండ్లో, తను ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుందని తెలుసు. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఇది ఉంది, డాడీ చేద్దాం అంటది. అప్పటికప్పుడు ఒకసారి అనుకొని చేసేస్తాం అంతే. సో, ఇన్స్టా ఎడిటింగ్ అంతా నేనే చేసేస్తాను. అంతా కొన్ని తను కూడా చేస్తుంది, కొన్ని ఆమె చేసుకుంటది, కొన్ని నేను చేస్తాను. ఎప్పుడైనా స్లో మోషన్ ఉంటే అవి నేను చేస్తాను. చేస్తాను. మిగతావి ఏమైనా కొంచెం యూనిక్ టైప్ రీల్స్ అంటే డాడీయే చేస్తాను. సో, మొత్తానికి ఫైనల్‌గా ఒక ఫాదర్ అండ్ డాటర్ యాక్టింగ్ వైడ్ కానీ, ఒక ఇన్స్పిరేషన్‌గా కానీ, ఒక బాధ్యతగా కానీ, ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ, మంచి కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఉంటుందో, ఒక మంచి డాటర్ అండ్ ఫాదర్‌కి ఎంతోమంది డాటర్స్, ఎంతోమంది ఫాదర్స్‌కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీ ఇద్దరిని చూస్తే. థ్యాంక్ యూ అండి. ఎవ్రీథింగ్ ఎవ్రీ వర్డ్ కూడా. థ్యాంక్ యూ. సో, నేనైతే హార్ట్ఫుల్గా మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను, మంచి లైఫ్ మీరు ఇంకా ఇవ్వాలి. యోధాకి Thank you. తొందరగా పెళ్లి చేసియండి డాడీ అని ఒకసారి డైలాగ్ చెప్పవా యోధా? లేదు నాకొద్దు. అప్పుడు ఇన్స్టాలోనే చేసింది అందుకనే. ఒక్కసారి డైలాగే కదరా. నాకు తొందరగా పెళ్లి చేసేయండి డాడీ. ఈ చదువులు ఇవన్నీ నా వల్ల కావట్లేదు. అమ్మయ్య, happy. ఈజీగానే మిగులుతుంది. సో, నీకు నచ్చిన ఒక డైలాగ్ రీసెంట్ ఫిలింలోదైనా, విరూపాక్షలోదైనా చెప్తావా ఒకటి? చేస్తావా? చేస్తా. భూ పునాతు శిరసి భువ పునాతు నేత్రయో స్వా పునాతు కంటే మహా పునాతు హృదయే జన పునాతు నాభ్యం తపా పునాతు పాద్యం సత్యం పునాతు పునశిరసి కం బ్రహ్మ పునాతు సర్వత్ర. చంపేద్దాం, ఈ ఊరు మొత్తాన్ని చంపేద్దాం. ఓ అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా, అంటే ఎంతో సీనియర్ యాక్టర్స్ కి అలా కరెంట్ వాటర్ వచ్చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. వచ్చేస్తాయి. ఓకే, షార్ట్ కావాలంటే చిన్నప్పుడు వచ్చేవి. ఇది రౌడీ ఫెలో సినిమా చేసాం, గొల్లపూడి గారి పక్కన మనవరాలన్నమాట. ఏడవాలి. డైరెక్టర్ గారు వచ్చేసి, యువత ఏడుస్తావా అమ్మా, లేకపోతే గ్లిజరిన్ అని పెట్టాలంటే నేను ఏడ్ చేస్తాను అంది. చిన్నది అంటే యాక్షన్ ఏడ్చేది, కరెక్ట్గా ఆపేది, ఆ నీళ్ళని దుడుచుకునేది. మళ్ళీ అసలు ఆశ్చర్య వేరే, అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు కదా ఏడుపు ఎలా వస్తుందో తెలియదు, యాక్షన్ ఏడుపు వస్తుంది, కరెక్ట్గా ఆపేస్తుంది. ఓ మై గాడ్, అలా వచ్చేస్తుంది. సూపర్, ఎక్సలెంట్ రా. థ్యాంక్ యూ. సో, ఇంకా మంచి పొజిషన్ కి, ఇంకా మంచి నేమ్ తెచ్చుకొని, ఇంకా ఫాదర్ కి మంచి పేరు, నాన్నకి మంచి పేరు తీసుకొచ్చి, సో ఎప్పుడు ఇలాగే ఈ బాండింగ్ తో ఉండాలి ఫర్ ఎవర్. అండ్ ఇంతే కేరింగ్గా నాన్నని చూసుకుంటూ ఇంకా బాగా ఎడ్యుకేషన్లో, నీ యాక్టింగ్లో మంచిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంకా పెంచి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తూ ఇంకా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి. మీరు కూడా మీకున్న తపన నాకు తెలుసు. ఫస్ట్ నుంచి మీరు కూడా ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఇక్కడికి రావడానికి కూడా, ఇలా చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత వర్క్ చేసేవాళ్ళో మిమ్మల్ని నేను పర్సనల్గా చాలాసార్లు చూశాను.
సో అది తెలిసింది కాబట్టి నేను మీరు పిలవగానే రావడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ మీరు సార్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండి థ్యాంక్ యూ సుమన్ టీవీ.